అభ్యర్థి గెలిస్తే వైసీపీ అభ్యర్థి కోతి కడతాడు, చివరికి అది డైనమాలో ఉంటుంది, అది నడుస్తుంటుంది 5 ఏళ్ల పాటు. సో ఇటువంటి దశలో ఏంటంటే నారదుడే కనుక ఉంటే ఈ సమాచారం ఇప్పటికీ కూడా దీని మీద మనకు ఎవరికి క్లారిటీ లేదు కదా. మాచర్లలో అసలు ఎవడు చేశాడు, ఏం జరిగిందో క్లారిటీ లేదు. మాచర్లు అటువంటి మాచర్లు ఏపీలో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు మనకి. సో ఈ దశలో కనుక నారదుడు ఉంటే ఇన్ని రోజులు ఉండేది అసలు అంతా అప్పటికప్పుడు ఓపెన్ అయిపోయి ఉండేది. సో నారదుడి యొక్క విశిష్టతని మన ప్రస్తుత సమాజానికి, ప్రస్తుత సంఘటనలను కూడా అన్వయించుకుంటే తప్పనిసరిగా పాత్రికేయ రంగంలో నారదుడు మాత్రమే ఉండాలి అనేది నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు నా ప్రసంగాన్ని ఓపిక విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఓపిక విన్నందుకు అని చెప్తున్నారు, కానీ చాలా విషయాలు తెలుసుకున్నందుకు మేము అందరం కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకు అనంటే మీడియా రంగంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు జరుగుతున్న వాటికి వాళ్ళు స్పందన ఎలా ఉంది, కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే యువత మీడియా రంగంలో ఎలాంటి వార్తలను అందిస్తే మన సీనియర్లు కూడా సంతోషిస్తారు, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడే విధంగా ఉంటాయనేది చాలా మందికి అర్థమయ్యేలాగా చెప్పారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నెక్స్ట్ బండారు సదాశివరావు గారి స్మారక పురస్కారాన్ని శ్రీ కందికట్టు దుర్గా నరసింహారావు గారికి అందిస్తున్నామండి. వారిని సాధారణంగా వేదిక మీదకి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్వానిస్తున్నాం. అవార్డు గ్రహీతలందరూ కలిసి చివరిలో ఒక గ్రూప్ ఫోటో దిగేది ఉంటుందండి, కాబట్టి కుటుంబ సభ్యులతో అందరూ కూడా వేచి ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. ఇవి మనకు అందుతున్న పురస్కారాలు. ఈ రోజు ఈ వేదిక మీద వీరు పురస్కారం తీసుకుంటున్నారు, రేపు ఇక్కడ ఉన్న ఎవరమో ఉండొచ్చు, తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇది మనందరి సంతోషం. ఎంత గొప్పగా వినిపించాలి చప్పట్లతో ఆ సంతోషాన్ని. సీతారామయ్య గారు బాలామణి దంపతులకు పుత్రుడిగా దుర్గా నరసింహారావు గారు జన్మించారండి. 1969వ నెల 10వ తారీఖు. ఆయన స్వస్థలం విజయవాడ, ప్రస్తుతం నిజాంపేట్ భాగ్యనగర్ లో ఉంటున్నారు. ఆంధ్రభూమి మరియు డెక్కన్ క్రానికల్ లో వర్క్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన అనుభవాలను పంచుకోవాల్సిందిగా దుర్గా నరసింహారావు గారిని కోరుకుంటున్నాం. అందరూ క్షమించాలండి, నేను ఫోటోలు తీయడం వరకు ఇక్కడ చేసిన అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా సమాచార భారత్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నా. ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారికి, అలాగే ఐఆర్ కృష్ణారావు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో నా 40 ఏళ్ల ఫోటో జర్నలిజం జర్నీ, ఎన్నో అవకతవకలు, ఫిలిము దగ్గర నుంచి అంటే ఈరోజు రేపు బాగా ఫోటోలు అవి ఈజీ అయిపోయినాయండి. వాట్సాప్లో ఫోటోలు తీసేస్తుంటే అవి కూడా పబ్లిష్ అవుతున్నాయి. కానీ మేము పనిచేసే రోజుల్లో ఫిలిము తీసుకొని అది డెవలప్ చేసి ప్రింట్లు వేసి ఇక్కడ ఉండే మన ఫోటో జర్నలిస్టులు కూడా ఇప్పుడు చాలామంది సీనియర్స్ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు కూడా అదే పని చేశారండి. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. సో ఈ 40 ఏళ్ల ప్రస్తావనలో నేను చాలా అవకతవకలు ఎదుర్కోవడం జరిగింది. కానీ ఇది చెప్పచ్చో లేదో తెలియదు, కానీ ఒక చిన్న ఇది ఒకసారి జరిగింది. అది మన రాజశేఖర్ రెడ్డి గారు మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అపోజిషన్ పార్టీ వాళ్ళు కోర్టుకి వెళ్ళారండి. అక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మంత్రి. సరే గవర్నమెంట్ తరపు కూడా వీళ్ళు కోర్టుకి వెళ్ళారు. సరే వాళ్ళు గవర్నమెంట్ తరపున వాళ్ళు కేసు గెలిచారండి. గెలిచిన సందర్భంలో మాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇట్లాగా కోర్టులో మన గవర్నమెంట్ తరపున గెలిచాము అది ఇదని. సో ఆయన ఏం చేశారంటే మన రాజశేఖర రెడ్డి గారి సీఎం గారికి
మన స్వీటును బొక్కే ఇచ్చి సార్ ఇట్లా మనం గెలిచాం సార్ అది ఇది అని చెప్పేసి అంటే ఈలోపు మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చారండి. అయితే అందరూ వచ్చారు, అందరూ కవర్ చేసుకున్నారు, అయిపోయింది. సో నాకు కొంచెం ఒక్క 5 minutes లేట్ అయిందండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి లేట్ అయ్యేటప్పటికి సరే అంతా అయిపోయింది. అందరూ మీడియా మిత్రులు అందరూ బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత సరిగా తలుపు డోర్ వేసారు ఆయన క్యాబిన్లో. పొన్నాల లక్ష్మి గారు కూడా వచ్చారు. ఏవా నువ్వు ఇప్పుడు వచ్చావంటే అంతా అయిపోయిందా మరి ఎట్లాగా అన్నారు. సరే ఉండు, ఇక్కడ ఉండు, ఒకసారి సీఎం గారిని అడిగి వస్తాను అని చెప్పేసి అన్నారు. సరే అడిగారు, లోపలికి వెళ్ళి ఇట్లా మనోడు వచ్చాడు సార్, ఇట్లాగా ఆంధ్రభూమి డెక్కన్ క్రాకెన్ నుంచి మిస్ అయ్యాడు అని అంటే సరే రమ్మనవయ్య అది ఇది అన్నాడు. సరే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి నన్ను చూశారు. ఆయన చూసి ఏవా నువ్వు నీ క్యాస్ట్ ఏంటయ్యా అన్నారు. నాకు భయం వేసింది. ఇంటరా క్యాస్ట్ అడుగుతున్నారు ఏంటరా అని నాకు, ఏంటి ఇంత పెద్ద అయినా నన్ను క్యాస్ట్ అడుగుతున్నారు ఏంటరా అని నాకు ఏం అర్థం కాల. సార్ సో క్యాస్ట్ సార్ అది ఇది అన్న అంటే ఏం అనుకోపాక నువ్వు క్యాస్ట్ అడిగినందుకు. ఏం లేదయ్యా, మేము 10 మంది రెడ్డిలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటామయ్యా. మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతూ ఉంటాం. 11వ వస్తాడు. 11వ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన గురించి మళ్ళీ మొదలు పెట్టాలి. రెడ్డి మొదలు రెడ్డి మొదలు నువ్వు వచ్చావని చెప్పి మళ్ళీ నీకు నేను ఆ ఫోటో ఆపర్చునిటీస్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అంటే నాకు ఒక్కసారి ఎలా అనిపించిందంటే అంత జోయల్గా ఉండేవారండి ఆయన. ఇట్లాంటి అనుభవాలు కొన్ని ఎన్టీ రామారావు గారి దగ్గర, చంద్రబాబు అంటే మరి పొలిటికల్గా మాట్లాడచ్చు లేదు తెలియదు కానీ అందరూ సీఎంలు చాలా ఇదిగా ఉండేవారు, చాలా లైక్ చేసేవారు. సో నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు సమాచార భారత్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎన్నో కథలకు ముగింపులు ఇస్తుంది, కొత్త కథలు పుట్టడానికి కారణం అవుతుంది. జర్నలిస్ట్గా ఒక స్టోరీని రాయగలుగుతున్నారు, లేకపోతే ఒక నేరేషన్ ఇవ్వగలుగుతున్నారు అంటే వాళ్ళు తీసే ఫోటోలు వీడియోలే. ఆయన మనందరం ఇక్కడ పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీ అందరినీ కర్తాల ధ్వనులు. నెక్స్ట్ సమాచార భారతి కాలమిస్ట్ పురస్కారం డాక్టర్ చిరవోలు పార్థసారథి గారికి అందిస్తున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి కర్తాల ధ్వనుల మధ్య కోరుకుంటున్నామండి. కుటుంబ సభ్యులతో కలిసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పార్థసారథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నాకు కాలమిస్ట్ అనే అవార్డు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. బేసికల్గా నేను జర్నలిస్ట్ని. 35 years జర్నలిజం రంగంలోనే ఉన్నాను. 33 సంవత్సరాలు ఈనాడులో పనిచేశానండి. 1988లో ఈనాడులో ప్రవేశించాను. 2022 జూన్లో 15 చేశాను. ఆ తర్వాత నేను టీవీ ఛానల్స్లో పనిచేశాను. అంటే వ్యాసాలు రాస్తుంటాను, సంపాదకీయ వ్యాసాలు అవన్నీ రాస్తుంటాను. అయితే కాలమిస్ట్ అనే అవార్డు కొంచెం ఆశ్చర్యపరిచినారు. నేను పత్రిక కదా, కాలమిస్ట్ ఇది ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కాలేదు. బట్ ఎనియో ఒక మంచి అవార్డు రావడం అనేది ఇది లైఫ్లో ఫస్ట్ అవార్డు అండి, మీకు అందరికీ తెలుసు. సో నేను సమాచార భారతికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, తర్వాత వల్లీశ్వర్ గారు, ఆయుష్ గారు, వీళ్ళందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెప్తున్నాను. జర్నలిజం రంగంలో ఉండటం వలన బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, సంబంధం ఉంటుందని మనం అనుకుంటాం. కానీ నిద్ర లేచి ఉదయం ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ 2వ రోజు ఉద్యోగానికి వెళ్ళటమేలాగా జీవితం సాగిపోయింది. 33 సంవత్సరాలు 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే ప్రపంచం మొత్తం మారిపోయినట్టుంది. ఇప్పుడు మన శర్మ గారు చెప్పారు. శర్మ గారు మా సీనియర్ ఆయన.
ఆయన నేషనల్ డెస్క్ ఇన్ఛార్జ్గా షిఫ్ట్ ఇన్ఛార్జ్గా పనిచేసి ఈనాడులోకి వెళ్ళారు. తర్వాత ఆ బాధ్యతలు నేను తర్వాత కొంతకాలం పాటు నేను కూడా చూశాను. సో ఈ వృత్తిపరమైన మార్పులు చాలా వచ్చాయండి, మీకు అందరికీ తెలిసిందే. 1988కి సంబంధించి 2024కి సంబంధించి చూస్తే ఇప్పుడు పత్రికా రంగంలో చాలా మార్పులు వచ్చాయి. మొదట్లో రేడియో ఉండేది. రేడియో ఉన్నప్పుడు ఉన్న సమాచార వ్యాప్తి వేరు, ఈరోజు సోషల్ మీడియా వచ్చినప్పుడు వ్యాప్తి వేరు. సో దీనిలో ఉన్న చాలా పరిణామాలు మారాయి. జర్నలిస్టులు కూడా తాము మార్చుకోవాల్సిన పరిస్థితి, తాము కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఇవంతా ఉంది. సో ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నా కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకున్నాం. ముగిస్తున్నాం. ఏదైనా కానీ జర్నలిస్ట్ ఎన్ని పాత్రలైనా పోషించగలరు, కాబట్టి ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగలరు. అందుకే మీకు కాలమిస్ట్గా అవార్డు ఇవ్వడం జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి మనస్ఫూర్తిగా. నెక్స్ట్ అవార్డు సమాచార భారతి ఉజ్వల మహిళా పురస్కారం శ్రీమతి పొన్నపల్లి నాగవాణి గారిని మీ అందరి తరపు నుంచి సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. పాత్రికేయ రంగంలో మహిళలు రాణించి అవార్డు తీసుకునే స్థాయికి వచ్చారంటే చిన్న విషయం కాదండి. కొంచెం గట్టిగా ఇక్కడ కొంచెం ఆంజనేయులు గారు, సూర్యకామేశ్వరి గారి దంపతుల సంతానం నాగవాణి గారు 1973 సెప్టెంబర్ 16వ తారీఖున జన్మించారు. ఆరేపల్లి అగ్రహారం, గుంటూరు జిల్లాలో. నాగవాణి గారి వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నా కూడా ఒక్కసారి వేదిక మీదకండి. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మా అందరి తరపు నుంచి ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక మహిళ ముఖ్యంగా జర్నలిజంలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా భర్త సపోర్ట్ ఉండాలి. వాళ్ళ పాప వచ్చారు అని విన్నాము, తనైనా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అంటే నాగవాణి గారు మాట్లాడటం కంటే ముందు కూడా అసలు ఒకసారి నేను వాళ్ళ అమ్మాయి మాట్లాడితే వినాలనుకున్నాను. ఎందుకంటే జర్నలిజంలో లేడీస్కి చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్లోనే ఇలా ఉన్నాయంటే ఆవిడ ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఎక్కడైనా మిస్ అయ్యారా, వాళ్ళ అమ్మ అవార్డు తీసుకోవడం ఎలా ఉంది అనేది వాళ్ళ అమ్మాయి మాటల్లో వినాలి అని నాకుంది. మీ అందరికి కూడా ఉంటే ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. నాకు చాలా హ్యాపీగా ఉంది మా మమ్మీకి అవార్డు రావడం. మా మమ్మీ అయితే బయట ఎక్కువగా ఉంటుంది. సో మా ఇంట్లో అందరికీ కూడా మా మమ్మీ చాలా ప్రౌడ్. ఎందుకంటే మా ఇంట్లో ఒక ఫస్ట్ జర్నలిస్ట్ మా మమ్మీ. సో ఫ్యామిలీలో జెంట్స్ కూడా ఎవరు లేరు. సో మా మమ్మీ ఫస్ట్ కాబట్టి అందరికీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ కుటుంబానికే కాదు మొత్తం మహిళా మనులందరికీ కూడా ఇది గర్వకారణమే. ఎందుకంటే ఒక మహిళగా ఇక్కడి వరకు రావడం. మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను నాగవాణి గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సమాచార భారతి ద్వారా నేను ఈ సత్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకైతే ఇది సత్కారం కన్నా ఒక ఆడపిల్లకి పుట్టింటి సారీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. బేసికల్లీ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆర్ఎస్ఎస్ ఇది. నేను మా నాన్నగారు తెలుగు పండిట్. నేను పల్లెటూరు నుంచి వచ్చాను. మాది మా పావులూరు ఇంకొల్లు దగ్గుపాటి చెంచురామయ్య గారి కాలేజీలో నేను డిగ్రీ చేశాను. కాకపోతే ఏంటంటే కారం చేయడం అందరికీ తెలిసే ఉంటుంది ఘటన. మా చిన్నతనంలో ఏంటంటే మా నాన్నగారు తెలుగు పండిట్, కానీ ఏంటంటే ఆడపిల్లలు చదువుకోవడం అది కూడా ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఇప్పుడు ఇంత నేను కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఏదో ఒకటి ప్రైజ్లు అయితే నాకు వస్తూ ఉండేవి. వస్తే ఒక్కరోజు కూడా నన్ను వెళ్ళి స్టేజ్ మీద ప్రైజ్ అందుకునే అవకాశం కూడా మా నాన్నగారు నాకు ఇవ్వాలి. ఎందుకంటే యాన్యువల్ డే ఉందంటే వద్దు, రాత్రి కూడా ప్రోగ్రామ్స్ అవుతాయి, నువ్వు వెళ్ళొద్దు ఆడపిల్లవి అనేవాడు. ఇంకా తర్వాత మొన్నాడు వెళ్ళి నేను ఏదో ప్రిన్సిపల్ గారి చేతుల మీదుగా రూమ్లో తీసుకునేదాన్ని, కానీ ఎప్పుడు స్టేజ్ మీద నాకు ప్రైజ్ తీసుకునే అవకాశం కూడా రాలేదు. కాకపోతే ప్రతి సంవత్సరం నాకు ప్రైజ్ వచ్చేది. అలానే ఇప్పుడు పల్లెటూరు నుంచి సిటీకి రావడం, నాకు ఫస్ట్ నుంచి కూడా ఈ పుస్తకాలు చదవడం చాలా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మామూలుగా కాలేజీలో కూడా ఎగ్జామ్స్ టైంలో గ్యాప్ వచ్చినా కూడా నేను ఏదో ఒకటి జనరల్ పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. అందువల్ల నాకు కొంచెం రచనలు చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కాకపోతే సరైన
ప్రోత్సాహం అది లేకపోయింది. ఇప్పుడు నేను అనుకోకుండా 2010 ఆ ప్రాంతాల్లో ఏపీ జర్నలిజం కాలేజ్ది ఒక యాడ్ చూసి మన సతీష్ చంద్ర గారి ద్వారా ఏపీ జర్నలిజం కాలేజీలో పీజీ డిప్లొమా జర్నలిజం చేశాను. నేను ఏం చేసినా సరే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఫస్ట్ చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే ఆడపిల్ల నీకెందుకంటే వాళ్ళు నేను అలానే డ్రైవింగ్ నేర్చుకున్నా కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేను జర్నలిజం కూడా మా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండానే ఫీజు కట్టేసిన తర్వాత క్లాసులకి ఎందుకు చెప్పేదాన్ని అనమాట. అప్పుడు మా పాప చాలా చిన్నది, 3 years, 7:30కి క్లాస్ ఉండేది. నేను మాకు పాపకి అంతా రెడీ చేసేసి 7:30కి నేను క్లాస్కి వెళ్ళిపోయేదాన్ని. అట్లా ఇంకా సరే జర్నలిజం అయిపోయిన తర్వాత మా నాన్నగారికి తర్వాత ఇలా నేను జర్నలిజం చేశాను నాన్న అంటే, సరే చేస్తే చేసావు, సర్టిఫికేట్ వచ్చింది కదా, ఇంకా మళ్ళీ మీడియా అని అదని ఎక్కడ చేరకూడదు. ఒక రకంగా ఆయన అలా అంటున్న కొద్దీ నాలో ఇంకా పట్టుదల పెరిగేది. ఒక రకంగా మా నాన్నగారు ఎంకరేజ్ చేస్తుంటే నేను ఈరోజు ఇంత పొజిషన్కి వచ్చేదాన్ని కాదేమో. అఫ్కోర్స్, ఎందుకంటే ఆయన ప్రతిదానికి నన్ను ఎందుకు ఆడపిల్ల ఎందుకు అంటున్న కొద్దీ నాలో ఇంకా 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 పట్టుదల పెరిగి నేను ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాను. నేను 2011లో ప్రజాశక్తి పేపర్లో చేరాను. అక్కడ కూడా ఏంటంటే నావన్నీ ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇది, నేను చేరిందేమో కమ్యూనిస్ట్ పత్రికలు. అందరికీ ఆశ్చర్యం. ఈవెన్ లక్ష్మణ్ గారి దగ్గర నుంచి కూడా ఏంటమ్మా నువ్వేంటి ఆ పత్రిక ఏంటి అంటూ ఉంటారు. కాబట్టి నేను అదే చెప్తుంటా, మన దాంట్లో కన్నా మన వార్తలు మన లాంటి వాళ్ళు అక్కడ ఉండటం కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే లేదంటే అసలు ఇప్పుడు మన చరిత్ర చూస్తుంటే చరిత్ర ఎంత వక్రీకరించిందో తెలుసు. ఇప్పుడు నారద మహర్షి ఉన్నారంటే ఆయన లోక కళ్యాణార్థం చేస్తే, కానీ ప్రస్తుత సమాజంలో ఆయన మీద ఒక నెగిటివ్ ఫీలింగ్. ఇలాంటివన్నీ కావాలంటే మన కమ్యూనిస్ట్ దగ్గర కూడా వాళ్ళ భావాలేంటి, వాళ్ళ దాంట్లో కూడా మన గురించి మంచిగా చేయగలగడం ఇంపార్టెంట్. అందువల్ల నేను దాదాపు ప్రజాశక్తి నవతెలంగాణ ఆ పేపర్లో ఉన్నాను. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడ నాకు ఇబ్బంది కలగలేదు, చాలా బాగా సహకరించారు. అక్కడి నుంచి నేను 1 year ఆంధ్ర భూమిలో చేశాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వార్తా పేపర్లో చేస్తున్నానండి. ముషీరాబాద్ ధర్నా చౌక్ రిపోర్టర్. నా తోటి కొలీగ్స్ అందరూ కూడా, మా తోటి రిపోర్టర్లు అందరూ కూడా నాకు మంచి సహకారం, అందరి సహకారంతోనే నేను ఈరోజు ఇలా చేయగలుగుతున్నాను. మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు పూర్తి సహకారం అందుతోంది. ధన్యవాదాలండి. సమాచార మన సంకల్పం గట్టిది అయితే ప్రోత్సాహం అనేది లేకున్నా కూడా అనుకున్నది సాధించగలరు. మహిళలను ఆపాలని, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనే ప్రయత్నం వృధా. ఎవ్వరూ చేయకుండా వాళ్ళు సంకల్పించుకున్నారు అంటే ఏదైనా చేసి తీరుతారు అని నాగమణి గారు నిరూపించారు. ఈ ఆవిడ మాటలు మా లాంటి వాళ్ళకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఎక్కడో ఒక నెగిటివ్ కామెంట్ రాగానే ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళ ముగ్గు ముఖం కూడా మాకు తెలియదు, అయినా కూడా ఫీల్ అయిపోయి అవసరమా అనుకుంటాం. అలాంటిది కుటుంబంలోనే అడ్డుకట్ట వేయాలనుకున్నా కూడా కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను వచ్చారు అని అంటే కుటుంబం అండగా ఉంటున్నా, మేము ఇంకా సాధించవచ్చు అని మీ ద్వారా నిజంగా స్ఫూర్తి నిండింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ అవార్డుకి సంబంధించి సమాచార భారతి యువ పురస్కారం శ్రీ గంగం మహేష్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సభ్యులతో విజయలక్ష్మి రామరెడ్డి దంపతుల గారి పుత్రుడు మహేష్ గారు ప్రస్తుతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడాటూరులో ఉంటున్నారు. డైరీ ఫార్మ్ రోడ్ ఓల్డ్ బోయినపల్లిలో ఎన్టీవీ సీనియర్ రిపోర్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఎంసీజే ఎంఎస్డబ్ల్యూ జిఎన్ అన్న చదివారు. ఈరోజు యువ పురస్కారం మనందరి మధ్యలో సమాచార భారతి నుంచి అందుకుంటున్నారు. అలాగే మహేష్ గారిని తన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా తక్కువ, కాకపోతే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నా కాబట్టి నేను ఏదైనా సమాచారాన్ని వీడియో రూపకంగా ఇవ్వాల్సినట్టు ఉంటుంది కాబట్టి నేను మీడియా ముందు ఎక్కువగా రిపోర్ట్ చేసేటువంటి అవకాశం నాకు ఉన్నది. నేను గత 17 సంవత్సరాలుగా ఎన్టీవీలో పనిచేస్తున్నాను. నేను నా విద్యార్థి దశలో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా పనిచేశాను. ఏబీవీపీలో వివిధ హోదాల్లో కూడా బాధ్యతలు నిర్వర్తించాను. పూర్తి సమయ కార్యకర్తగా కూడా విద్యార్థి పరిషత్లో నేను
పనిచేయడం జరిగింది. అదేవిధంగా సంఘంలో కూడా నేను బాధ్యత నిర్వర్తించాను. ఆ తర్వాత మీడియా రంగంలోకి రావడం జరిగింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుండి నేను జర్నలిజం పూర్తి చేశాను. సో ఇప్పటికే మన పెద్దలు వారి యొక్క అనుభవాలు పంచుకున్నారు. నేను కూడా ఏదైతే సంఘం నేర్పినటువంటి విలువలు కావచ్చు, సంఘం నేర్పినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాటిని ఉనికి పుచ్చుకొని నేను ఈరోజు జర్నలిజంలో ఈ స్థాయికి వచ్చానని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఏదైతే నేను వచ్చినటువంటి కొత్తలోనే అతి తొందరలోనే పెద్ద బీట్ని CMO బీట్ని చూసేటువంటి అవకాశం నాకు నా సంస్థ కనిపించిందంటే దానికి కారణం నాకు అంతకుముందు ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి అనుభవమే నన్ను ఒక CMO రిపోర్టర్గా చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే అంతే విధంగా నాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మూలన నేను కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొన్నాను. అదే సంఘ బ్యాక్గ్రౌండ్ కూడా నన్ను ముందు కూడా తీసుకెళ్ళిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. నన్ను గుర్తించి సమాచార భారతి నారా జయంతి సందర్భంగా ఈ అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను హృదయపూర్వకంగా సమాచార భారతి పెద్దలకి నమస్సుమాంజలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. మొత్తం 6 అవార్డు గ్రహీతలకు కూడా పురస్కారాలు అందించడం జరిగింది. మనం చెప్తూనే ఉన్నాము, సమాచార భారతి యొక్క ప్రథమ ఉద్దేశం జాతీయవాదం, దేశభక్తి. కాబట్టి ఆ దేశభక్తిని మనందరిలో మరొక్కసారి పాట అనేది మన మూడ్ని మార్చేస్తుంది కదా. ఇప్పుడు దేశభక్తి గీతం ద్వారా మనందరిలో ఆ భక్తి భావం మరొక్కసారి గుర్తు చేయడానికి శ్రీ దేవేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారు సాందీపని పత్రికను ఎడిటర్గా కొనసాగుతున్నారు. ధన్యవాదాలన్నా. దేశం ఏమిచ్చిందని దూషించుడ దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. బ్రతుకిచ్చిందెవరు, మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షల ఆధారం చూపించిందెవరు. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంఘీభావం. ఇదే నవభారత గీతాసారం, కాంచన స్వప్నపు సాక్షాత్కారం. కాలిగోరు గాయపడితే కంట నీరు తిరగదా, వేరు చివర చీడ పుడితే చిగురు నేల కొరగదా. ప్రాంతం ఏదైనా భాషలు వేరైనా, దేశమంతా ఒక్కటన్న దేహ స్పర్శ పోవునా. శాంతిని సంకల్పించే శంకారావం, సురసీమను తలపించే సంఘీభావం. ధన్యవాదాలు. ధన్యవాదాలు దేవేంద్ర గారు. ఈరోజు మన కార్యక్రమం మొత్తం కూడా జాగృతిలో లైవ్ టెలికాస్ట్ అవుతుంది, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా. అలాగే ఈరోజు మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన IVIR కృష్ణారావు గారు. నిజంగా మనందరికీ చాలా సంతోషంగా ఉంది సార్, మీరు ఇంత సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి హాజరవడం. మీరందరూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా మా అందరి నమస్కారాలతో స్వాగతిస్తున్నాం. సమాచార భారతి గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలు, మిగిలిన పాత్రికేయులందరికీ నా నమస్కారం. నారదుల వారు ఏ యుగంలో, అంటే ఆయన యుగాల వ్యక్తి, సో యుగానికి కూడా నువ్వు కన్ఫైన్ చేయలేవు, అన్ని యుగాల్లోనూ ఉంటాడు. సో ఇప్పటికి కూడా ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ ఈ యుగంలో సర్వైవ్ అయి ఉండేవాడు కాదు, ఆ యుగాల్లో సర్వైవ్ అయినాడు. రావణుడి దగ్గరికి పోయినాడు, మాట్లాడాడు, ఆయనకు నచ్చని విషయాలు చెప్పాడు, కానీ రావణుడు ఆయన ఏమి చేయలేదు. ఇంకో నరకాసురుడి దగ్గరికి పోయినాడు, నరకాసురుడు ఆయన ఏమి చేయలేదు. అయ్యా నమస్కారం అన్నారే కానీ నువ్వు మాకు వ్యతిరేకంగా వార్త చెబుతావా, వార్త రాస్తావా అని ఆ రోజు ఎవరు ఆయన్ను ప్రశ్నించిన వాళ్ళు లేరు. ఈరోజు ఏదైనా ఫ్యాక్షనిస్ట్ విలేజ్కి పోతే అదే నారదుడు, రే నారదా ఇట్లా రాయ్ లేకపోతే నేను లేపేస్తామనొచ్చు. ఈరోజు పాత్రికేయుల పరిస్థితి అది. ఈరోజు నారదుల పరిస్థితి ఏంటి అంటే,
అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఫ్యాక్షన్ లీడర్ వ్యతిరేకంగా రాసే పరిస్థితి లేదు. సరే, ఇంకా ఫ్యాక్షన్ లీడర్లు వదిలేద్దాం, సంస్థలకు వద్దాం. యాజమాన్యం మీరు అనుకున్న విధంగా రాసేటటువంటి స్వేచ్ఛను ఇస్తుందా? ఛాన్సే లేదు. ఒకవేళ ఇచ్చిన ఈ రోజున్న నారదుడు సక్రమంగా రాస్తారా? అది అవకాశం లేదు. సో వ్యవస్థలు దిగజారాయి అంటే అన్ని వ్యవస్థలు దిగజారాయి. అది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాం. మా అడ్మినిస్ట్రేటర్లు వీళ్ళు 1950 సంవత్సరంలో ఐఏఎస్లో చేరిన వాళ్ళు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ కాలం అంటూ మొదలెట్టేవాళ్ళు. సరే, ఆయన పాయి గారని ఉండేవాళ్ళు. పెద్దవాడ గోపాల్ రెడ్డి గారితో ఆయనకున్నటువంటి అనుబంధం అప్పుడు పనిచేసింది. అది పోతూ ఉంటే, నమస్కారం సార్, మీరు వెళ్ళండి భోజనానికి అంటే, ఈరోజు మేము ఉన్నప్పటికీ ఆ పరిస్థితి లేదు. బట్ కాలం పాతకాలం ఎప్పుడూ చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. మాకు వాళ్ళు ఆ రోజు అది గొప్పగా చెప్పుకున్నారు. ఈ రోజు ఎవడైనా ఐఏఎస్ లేటెస్ట్ వాడు వచ్చి మమ్మల్ని అడిగితే మా కాలాన్ని గురించి మేము ఆ గంట సేపు వాడికి లెక్చర్ ఇవ్వచ్చు. తర్వాత చూసి రెలవెంట్ ఫెలో ఎప్పటి సంగతో మాట్లాడతాడు. ఈ రోజు నేను ఇట్లా అంటే అదే ఫ్యాక్షనిస్ట్ లేపేస్తా అన్నట్లు ఇప్పుడు పత్రికలనే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ కూడా లేపేస్తామంటారు. సో నోరు మూసుకొని కూర్చోవడం మంచిదని వాడు అనుకోవచ్చు. న్యాచురల్ సర్వైవల్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఈ కాలం మారింది అనేది అన్నీ మారుతూ ఉంటుంది, మారకుండా పోదు. కాలంతో పాటు విలువలు మారుతాయి, మనుషులు మారుతారు, విధానాలు మారుతాయి. కాంటెంపరీ కాలంలో కూడా నా శక్తి ఉన్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు సక్రమంగా చేసినా కానీ గొప్ప విషయమే. సో అది కూడా చేయకపోవడం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. రెండోది, ఒకటి గొప్ప విషయం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో, అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో జర్నలిజంలో ఒక మైల్ స్టోన్ ఈనాడు. దాంట్లో ఏమి డౌట్ లేదు. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ ప్రతి వాళ్ళు ఎవరైనా కానీ హూ ఇన్ జర్నలిజం ఈరోజు అంటే 83లో ఈనాడులో నేను స్టార్ట్ చేశానని చెప్పేవాళ్ళని వాళ్ళు ఎడిటర్లు కానివ్వండి, చీఫ్ ఎడిటర్స్ కానివ్వండి. రెండోది ఫైనాన్షియల్ ప్యాకేజ్ కూడా. ఈవెన్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారిని కలిసినప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు మహానుభావుడు అదే చెప్పేవాడు, మాకంటూ కొంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, కొంత స్టెబిలిటీ వచ్చిందంటే ఈనాడుతూనే వచ్చింది. ఇంతకుముందు వాట్ ఎవర్ వాస్ పెయిడ్ వాస్ వెరీ లిటిల్. సో దట్ వే చాప్టర్ అదొకటి మనం యాజ్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో అది ఒక మైల్ స్టోన్ కింద తప్పకుండా మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో ఇది వచ్చేటటువంటిది. బట్ ఒకటి ఏంటంటే, ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుంది. ఎట్లా కొన్నాళ్ళు మొనోపలి నడిచింది, మొనోపలి ఆఫ్ జర్నలిజం. జర్నలిజం అంటే నేను అంటుంది జర్నలిస్ట్ జర్నలిజం కాదు, ఓనర్స్ జర్నలిజం. సో వాళ్ళు ఏదనుకునేది అది పోయేటటువంటి దానికి మళ్ళా రియాక్షన్ వచ్చింది. ఈరోజు ఏమైపోయింది, జర్నలిస్ట్లే ఇర్రెలవెంట్ అయ్యేటటువంటి స్టేజ్ వచ్చేసింది. ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా. సో ఐ మీన్ లెట్ 1000 flowers bloom అన్నట్టు, లెట్స్ 1000 thoughts bloom and have their fight అన్నట్టు ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో. ఎవరికి కావాల్సిందే టక్కున మాట్లాడేయచ్చు, పెట్టేయచ్చు, టక్ మాట్లాడుతుంది. దాంట్లో ఏదైనా విలువ ఉందనుకో కొద్దిగా వైరల్ కూడా అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నీ న్యూస్ పేపర్ కన్నా అది ఎక్కువ సర్క్యులేట్ కావచ్చు. సో ఇది ఒక కొత్త పంథ, కొత్త విధానం. మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఎట్లాగంటే మొనోపలి పోయింది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కమింగ్. చెడు అఫ్ కోర్స్ ఎప్పుడు చెడు మంచి కన్నా ఎక్కువే ఉంటుంది. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.
ఈ జనాలు కూడా ఏది అక్కడ ఎవరు సెలబ్రిటీ పట్టుబడ్డాడు అనే దానికి ఇంపార్టెన్స్, కానీ ఎవడే పోతే మందేం పోయింది, చాలా ఇతర ముఖ్య విషయాలు ఉన్నాయనేటువంటి ఎవరికి పనికిరాదు. సో ఈ రకమైనటువంటి దెన్ న్యాచురలీ న్యూస్ కానీ వ్యూస్ కానీ ఎట్లా ఏమైనా వస్తువుల ప్రొడక్షన్ కానీ అంతా కూడా టేస్ట్ను బట్టి డిమాండ్ను బట్టి పోతూ ఉంటాయి. టేస్ట్ కనుక ప్రజల టేస్ట్ ఒక రకంగా ఉంటే ఇంకో రకంగా న్యూస్ ఎవడు రాయలేడు. ఇన్ఫ్యాక్ట్ అది ఏ సినిమానో గుర్తులేదు కానీ తమాషగా చూపెట్టాడు పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం గారి సినిమా. ఈ నాయకుడు పద్మశ్రీ వస్తే ఏంటి ముందే లిస్ట్ అవుట్, వాడు చచ్చిపోతే ఏం న్యూస్ వేయాలి, దానికి హావభావాలు ఎట్లా ఉండాలి. సో రియలీ ఐ మీన్ ఇన్ ఎ వే దట్స్ ది వే ది థింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఇది ఎదుర్కొని కూడా లేవు, ఎందుకంటే ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది అనుకో, దానిని మళ్ళా నువ్వు కౌంటర్ చేసడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత స్ప్రెడ్ ఉండాలి, అంత నెట్వర్క్ ఉండాలి, ఎవరికి ఉండదు. కాబట్టి there's no way you can do it. You at most you can ignore it. టీటీడీగా ఉన్నప్పుడు చాలా తర్వాత చూశాను, తెలుసు అవన్నీ కావాలని చూస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి అక్కడ ఉన్న ప్రివిలేజెస్, వాళ్ళకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కట్ చేశాను. సో న్యాచురల్లీ నా మీద బ్రహ్మాండంగా నెగటివిటీ ఆ రోజు వార్తల్లో వస్తూ ఉండేది. అతను ఏదో పెద్ద న్యూస్ ప్రధానమైనటువంటి టీవీ ఛానల్ వాడు వేశాడు. రెండో రోజు వెంటనే నేను అది ఖండిస్తూ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాన్ని ఇచ్చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు. మేము వేసిన న్యూస్ నువ్వు ఖండిస్తావని మూడో రోజు నుంచి ఇంకా వైరల్గా ఏవేవో అన్ని అబద్ధాలే రాయటం, పెద్ద పెద్ద ఇదిగా రాయటం కాదు, అదే ఎలక్ట్రానిక్ మీడియా కదా, ప్రచారం చేయటం. ఉదయం ప్రైమ్ టైంలో, సాయంత్రం ప్రైమ్ టైంలో బ్రహ్మాండంగా నా మీద అదొక పర్సనల్ దాడిలాగానే జరిగింది. తెలుసు నెగిటివ్ పోతూ ఉన్నది, చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు వాడిని నేనేమి ఐ కెనాట్, బట్ లక్ ఒక్కొక్కరు ఎట్లా ఉంటుందంటే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన చూచాడు, ఆయనకు ఈ TV9 ఐ మీన్ ఆఫ్ కోర్స్ అసలు దానికి వచ్చేసాను, TV9 యాజమాన్యం తెలుసు. యాజమాన్యంలో మెయిన్ వాడు ఫోన్ చేసి నాకు తెలుసు కృష్ణారావు ఎంత కష్టపడుతున్నాడో, ఈ టీవీలో ఏం చేస్తున్నాడు, మీ వాడు ఎవడో సన్నాసిత చేస్తున్నట్టున్నాడు, కట్ చేసి ఇమ్మడి అంటే కట్ అయిపోయింది. నెక్స్ట్ డే కట్ అయిపోయింది. సో మనం గొప్ప అనుకుంటాం, బట్ యాజమాన్యం చాలా గొప్ప. నాకు యాజమాన్యం లింక్ లేనంత వరకు నువ్వు అనుకున్నది నడిచింది. ఎక్కడో నేను కావాలనుకొని తెచ్చుకున్న లింక్ కూడా కాదు, నాకు నా శ్రేయోభిలాష ఆయన ఇది రావటం చూసి ఏంటి కృష్ణారావు గురించి వీడితో ఏం చేస్తూ ఉన్నాడు, నాకు తెలుసు అక్కడ ఏం చేస్తున్నాడని మెయిన్ పర్సన్కు ఫోన్ చేసి ఏంటి ఇట్లా చేస్తున్నారు, మీకు చెడ్డ పేరు వస్తుందంటే ఆ మెయిన్ ఫెలో ఇదేంటి ఇట్లా రాస్తున్నావు తీసేయంటే తీసేసాను. సో నాకు పాత్ర లేకుండానే నా మీద చాలా వైరల్ దుష్ప్రచారం నడిచిపోయింది, నా పాత్ర లేకుండానే అది ఆగిపోయింది. సో ఇట్ ఈస్ ఆల్ అప్పుడు అట్లీస్ట్ అది ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు సోషల్ మీడియాలో నేను ఐ కెన్ ఆల్సో ఐ మీన్ నేను అది ఎవరైనా కానీ యూ కెన్ ఆల్సో స్టార్ట్ డూయింగ్ ది కౌంటర్ ప్రాపగాండా, దానికి ఇది పనికి వస్తుంది. సో ఈ రకంగా మొత్తం ఈ జర్నలిజం పోకెడలే పూర్తిగా మారిపోయినాయి ఈ సోషల్ మీడియా రావటం. దీంతో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువైపోయింది. ఎవరికి కావాల్సిన న్యూస్ కోసం వాళ్ళు ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎంత జరిగేటటువంటి రోజుల్లో సమాచార భారతి లాంటి వాటికి ఇదే ఇప్పుడు అందరం ఇక్కడ నేషనలిస్ట్ వ్యూస్తో డివిజివ్ ఫోర్సెస్ను కౌంటర్ చేయాలి అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మన రోల్ ఏంటి. సో అది కూడా చాలా గట్టిగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంఘటితం కావాలి, ఇటువంటి శక్తులు కూడా సంఘటితం కావాలి. ఇప్పుడు కూడా సంఘటితం లేకపోతే దెబ్బతింటాం. ఇప్పుడు చూడండి, ఒక ట్రెండ్ లెఫ్ట్ రిబలర్ ఫోర్సెస్ డామినేట్ చేసినంత కాలం వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ట్రెండ్స్ను సమాజంలో నడిపేస్తారు.
ఆ నడపటం ఎంత స్థాయిలో నడుపుతారు అంటే, ఒక రకంగా చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు, అంటే మాది కాస్త కమ్యూనిస్టు ప్రాంతం లేండి, కొండేపి ప్రకాశం జిల్లాలో కాస్త కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ. మా నాన్న అంటూ ఉండేవాడు, ఆయన హెడ్ మాస్టర్ అక్కడ, వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, నాయకులు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, కాస్త రెస్పెక్ట్ ఇచ్చు. అబద్ధాలు స్ప్రెడ్ చేయటంలో ఈ కమ్యూనిస్టులను మించిన వాళ్ళు ఒక రకంగా ఈ గోయబల్స్ నుంచి వచ్చినటువంటి ఆ లెగసీ కమ్యూనిస్టులకే వచ్చిందని నేను అనిపిస్తూ ఉండేది. సో ఈ రకంలో వాళ్ళు స్ప్రెడ్ చేయగలిగేటటువంటి సంఘటిత ఉండేది. నిన్నటిదాకా ఏమన్నారు, డెమోక్రసీ లేదు, ఏమీ లేదు, ఇదంతా చేస్తున్నటువంటి ప్రచారం, ఎవరు పెద్దగా జనాభా పెరగటం లేదు, ఇది అదే ఆ ట్రెండ్ని ప్రజల్లోకి తీసుకుపోగలిగారు. బికాస్ ఇది ఆర్గనైజ్డ్ నెట్వర్క్. కాబట్టి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి సిస్టమేటిక్గా విత్ ఇన్ఫర్మేషన్ ఆ శ్రామిక్ రవి స్టడీ ద్వారా ఎట్లా మైనారిటీసు మన నైబరింగ్ కంట్రీస్ భూటాను, పాకిస్తాను, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో తగ్గిపోతున్నారు, ఇండియాలో ఎట్లా లార్జ్ స్కేల్లో పెరుగుతున్నారు అనేది చూపెట్టడం గుడ్ థింగ్. బికాస్ లేకపోతే ఈ స్పేస్ అంతా వాళ్ళు ఆక్రమించేస్తారు. ఆక్రమించేసి అసలు ప్రాబ్లమే లేదంటారు. అట్లీస్ట్ ప్రాబ్లం ఉంది అనేది కనుక అక్నాలెడ్జ్ చేస్తే ఆ ప్రాబ్లంని ఎట్లా ఫేస్ చేయాలనేది మనం టూ లేట్ కాకముందే కొంత ఆలోచించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఈ భావజాలాన్ని నమ్మేవాళ్ళు, బికాస్ డివిజివ్ ఫోర్సెస్ అన్ని చోట్ల ఉన్నాయి, అన్ని రకాల డివిజివ్ అండ్ డివిజివ్ ఫోర్సెస్ థ్రైవ్ కావటానికి భారతదేశాన్ని మించినటువంటి దేశం ఇంకోటి లేదు. ఇప్పుడు చైనాకు భారతదేశానికి ఎవడైనా పోల్చినప్పుడు నేను అదే చెప్తా, చారిత్రకంగా చైనా లక్కీ దేశం, భారతదేశం ఒక రకంగా లక్కీ, ఇంకో రకంగా అంత లక్కీ కాదు. చైనాకు చారిత్రకంగా ఏం జరిగింది, ఎక్సెప్ట్ జియాంగ్యాంగ్ అదే ముస్లిం ఏరియా అదొక్కటి తప్పితే మిగిలినంతా ఎథ్నికలీ ఒకటి, లాంగ్వేజ్ వైజ్గా ఒకటి, కే లాంగ్వేజ్. సో పెద్ద బ్రాడ్ డిఫరెన్సెస్ లేవు. బట్ మన ఎవల్యూషన్ ఎట్లా వచ్చింది, ఇండియా యాజ్ ఎ కంట్రీ, బట్ రియలీ ఐఎమ్ సర్ప్రైజ్, అంత పెద్ద దేశానికి ఒక లాంగ్వేజ్, ఒక ఎథ్నిసిటీ ఉండటం అనేటటువంటిది అది వాళ్ళ అదృష్టం. మనకు మల్టీ ఎథ్నిసిటీ, మల్టీ లింగ్వల్, ఎక్కడికక్కడ డెవలప్ అయిపోయినాయి డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇవన్నీ కావాలంటే వీటిల్లో ఒక కనెక్టింగ్ థ్రెడ్ని బిల్డప్ చేసుకొని నేషనల్ యూనిటీకి, నేషనల్ ఇంటెగ్రేషన్కు, నేషనల్ స్ట్రెంగ్త్కు మనం వర్క్ చేయొచ్చు. వద్దు అనుకుంటే ఎక్కడికక్కడ డివిజివ్ ఫోర్సెస్ను బాగా పాపులేట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా డివిజివ్ ఫోర్సెస్ మోర్ అగ్రెసివ్గా ఉంటాయి. సో వాటిని కౌంటర్ చేయాలి అంటే తప్పకుండా నేషనలిస్ట్ ఫోర్సెస్ను యునైట్ కావాల్సినటువంటి అవసరం ఉంది డిఫరెంట్ లెవెల్స్లో. అటువంటి దాంట్లో ఒకటి ఈ సమాచార భారతి, ఆ ఇనిషియేటివ్స్ ప్రతి చోట్ల ఎవరికి వాళ్ళు ఇనిషియేటివ్, ఈ ఐడియాలజీలో బిలీవ్ చేసేవాళ్ళు, ఈ జాతి ఒకటి, జాతి సంఘటితంగా ఉండాలి, జాతి సంఘటితంగా ఉంటేనే దేశానికి మంచిది, యాక్చువల్లీ మిగిలినవన్నీ వదిలేయండి, అసలు ఏమీ పనిలేదు, జస్ట్ యాజ్ ఏ ఎకనామిక్ యూనిట్ ఈ దేశం ఒకటిగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు మనకున్నంత డైవర్సిటీ ఉన్న ఇంకొక ఇంత పెద్ద ఏరియా ఏదైనా ఉందంటే అది యూరప్. యూరప్లో మనలాగానే డిఫరెంట్. ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రైన్ టు లింక్ అప్ ఎకనామికలీ యాజ్ ఏ కామన్ మార్కెట్. సో ఎక్కడైతే డివిజన్ ఉందో అక్కడ యూనిటీ కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఎకనామికలీ ఇట్ మేక్స్ సెన్స్. మనకు అది ఎవరిదైనా కానివ్వండి, బ్రిటిష్ వాడిదయ కానివ్వండి, పాతదయ కానివ్వండి, ఏదైతే ఏమి ఆ యూనిట్ ఒకటి వచ్చేసింది. ఆ వచ్చిన యూనిట్ను కూడా కాపాడుకోలేకపోతే ఇంకా ఇట్ మేక్స్ నో సెన్స్. సో ఈ సింపుల్ ఎకనామిక్ పాయింట్లోనైనా కానీ కలిసి ఉండటం అనేది చాలా చాలా అవసరం. ఆఫ్ కోర్స్ 110 reasons, there is no need for any division within this country because so cultural, ethos, everything. But ఈ ఫోర్సెస్ ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా కౌంటర్ చేయడం దాని మీద
అందరం సంఘటితమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి ఇనిషియేటివ్స్లో ఇది ఒక సమాచార భారతి ఒక మంచి ఇనిషియేటివ్. నాకు పెద్ద ఐడియా లేదు. వల్లీశ్వర్ గారు ఫోన్ చేసి సార్ ఈ కార్యక్రమం ఉంది మీరు వస్తారా అంటే అవన్నట్టు నేనేం పెద్ద అంత బిజీగా వెళ్ళలేదు, ఊరికనే ఉన్నాను కాబట్టి చాలా రీసెంట్లీగా ఉన్నాను, వచ్చేస్తాను, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, 2 గంటలు కూర్చొని పోవటానికి వినేవాడు ఉంటే ఇన్ఫ్యాక్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ని అవాయిడ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. నేను కూడా చేసుకున్నా. నేను సర్వీస్లో ఉండేవాడిని. ఏదో దీనికి ఇన్వైట్ చేద్దామని రిటైర్ ఆఫీసర్ దగ్గర పోయినా ఆయనకు 15 రోజుల నుంచి ఎవరు వచ్చినట్టు లేరు. అంతే పట్టుకున్నాను. పోతా ఉంటే పోనీ కొట్టి ఆయన రిటైర్డ్ ఆఫీసర్లు మన సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు అట్లాగే ఇప్పుడు మీరు కూడా మీకు పని లేని మాట్లాడుతున్నారని కూడా అనుకోవచ్చు అవుతాను. సో అదొకటి అడ్వాంటేజ్ అన్నమాట. సో ఏదైనా అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటే వచ్చి కాస్త ఎక్కువ వాగిపోతాం. కాబట్టి థ్యాంక్ యూ గోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ గారు అండ్ వల్లీశ్వర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ విత్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అంటే కొంతమంది ఎంత మాట్లాడినా వినాలనిపిస్తుంది, వింటున్న కొద్దీ ఏదో నేర్చుకున్నాం అనిపిస్తుంది. అలాంటి మాటల కోసం ఎంత సమయమైనా కేటాయించవచ్చు అనిపిస్తుంది. నాకు మీ మాటలు ఏంటంటే హాస్యంతో పాటు ఎంతో నేర్చుకున్నట్టు కూడా అనిపించింది. మీ అందరికీ కూడా అనిపిస్తే ఒకసారి గట్టిగా చెప్పండి. అండ్ అలాగే కృష్ణారావు గారిని సత్కరించవలసిందిగా గోపాల్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. కృష్ణారావు గారికి ధన్యవాదాల కార్యక్రమం కాదు ఇది. సభా అధ్యక్షునిగా మరొకసారి 2 నిమిషాలు తీసుకోవాలని వచ్చాను. నాకు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలందరికీ సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు గ్రహీతలను సెలెక్ట్ చేయడం కోసం చాలా ప్రయాసం పడాల్సి వస్తుంది. కొంతమంది జర్నలిస్టులు పనిచేస్తున్న సంస్థను దృష్టిలో పెట్టుకుని సార్ మాకు ఈ అవార్డు వద్దు సార్, ఈ రోజు సర్వీస్ ఉంది నాకు అనేటువంటి పరిస్థితి ఇంకా ఉంది. వాతావరణం 50 రోజుల్లో మొత్తం మారిపోతుంది, అది వేరే విషయం. గత 30 సంవత్సరాలుగా ఆలోచన చేస్తూ వస్తే చాలా పత్రికా రంగంలో మీడియా హౌసెస్లో చాలా మార్పు అనేటువంటి వచ్చింది. జాతీయవాదులు చాలా పెద్ద ఎత్తున పెరిగారు. కృష్ణారావు గారు మాట్లాడుతూ కొన్ని ఆర్థికపరమైన విషయాల గురించి చెప్పారు. మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులు కాబట్టి మన OPEC కంట్రీ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒక ఆర్గనైజేషను అంగస్ మ్యాడిసన్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా 0 నుంచి 2000 వరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన ఒక సర్వే చేసి స్టడీ చేయించారు. అంగస్ మ్యాడిసన్ అతని పేరు. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్లో మన దేశానికి సంబంధం లేదు, మనం కండక్ట్ చేయమని చెప్పలేదు, మనం రీసెర్చ్ చేయమని చెప్పలేదు. అతను ఇచ్చినటువంటి ఆ బుక్ చాలా పెద్ద ఎత్తున బుక్ వచ్చింది. 2000 రూపాయలు ఉంది ఆ బుక్. అది అవైలబుల్ ఉంది, మార్కెట్లో అవైలబుల్ ఉంది. ఆ బుక్లో రాశాడు అతను ఈ దేశాన్ని ఇన్నిసార్లు కొల్లగొట్టినటువంటి రకరకాలైనటువంటి దండయాత్ర చేసినట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాకముందు వచ్చిన తర్వాత ఏ రకంగా పతనమైతే వచ్చింది, ముఖ్యంగా బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పతనమైతే వచ్చిందో చాలా క్రిస్టల్ క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు బ్రిటిషర్స్ రాకముందు ప్రపంచ జీడిపిలో భారతదేశ పరిస్థితి 26, మనము చైనా ఇద్దరు 28, 26లో ఉన్నాం. అల్టిమేట్గా బ్రిటిషర్స్ ఇక్కడి నుంచి వెళ్ళేసరికి ప్రపంచ జీడిపిలో మన కాంట్రిబ్యూషన్ అనేటువంటిది 0.1%కి వెళ్ళిపోయి. అంటే ఏ రకంగా భారతదేశాన్ని దోచుకొని పోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఏ రకంగా దోపిడీ చేశారనేటువంటి విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ బుక్ అనేటువంటిది మనం తీసుకుంటే భారతదేశం ఒకప్పుడు ఏ రకంగా ఉండింది, ఏ రకంగా మారిపోయింది, ఎందుకు ఈ రకంగా మారింది, మనలో ఉన్నటువంటి యూనిటీ గురించి వాళ్ళు చెప్పారు. డిస్యూనిటీ అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారి తీసిందో
చెప్పాలనే ఉద్దేశంతో మరొకసారి మనం చెప్తాం. దాంతోపాటు విల్ దురంత్ అనేటువంటి ఇంకొక అమెరికన్ ఫిలాసఫర్ ఇండియా గురించి చాలా బాగా రాశాడు, ఇండియన్ కల్చర్ గురించి. ఆ పుస్తకాన్ని కూడా మనం మార్కెట్లో బాగా పెద్ద ఎత్తున అవైలబుల్ ఉంది. దాన్ని కూడా మీరు అందరు చదవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈనాడు అవార్డు గ్రహీతలందరినీ చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ది కేస్ ఫర్ ఇండియా, రైట్, ది కేస్ ఫర్ ఇండియా విల్ దురంత్ బుక్. ఆ 2 పుస్తకాలు చదవడం కూడా అవసరం కూడా మనకు. ఎందుకంటే మన చరిత్ర ఏందనేటువంటి మనం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనకు వేరే సంస్థలు కూడా చాలా స్టార్ట్ చేసాం మనం. సెంటర్ ఫర్ విల్ దురంత్ ఒకటి, OPEC కంట్రీస్, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ, అంగస్ మ్యాడిసన్ అతని పేరండి, వరల్డ్ ఎకానమీ మీద సర్వే చేశాడు అతను మొత్తం. సో ఇలాంటి లిటరేచర్ మార్కెట్లో చాలా పెద్ద ఎత్తున అవైలబుల్ ఉంది. దాంతోపాటు ఇంకొక సంస్థను కూడా ప్రారంభం చేశారు, సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ అని చెప్పి. ఇక్కడ రిలవెంట్ అవునో కాదో కానీ ఆయన చెప్తాను, దాంతో నేను అసోసియేట్ అయినాను. ఆ సెంటర్ ఫర్ సౌత్ ఇండియన్ స్టడీస్ ద్వారా కూడా మరుగున పడినటువంటి చరిత్రను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో మీ అందరి సహాయ సహకారం కూడా అవసరం అని చెప్పి కోరుకుంటాం. ఎందుకంటే చాలామంది నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఈ రకమైనటువంటి చరిత్ర మనకు ఎందుకు తెలియలేదు ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఆశ్చర్యం వేస్తూ వస్తుంది. మన చరిత్రను మనమే నాశనం చేసుకుంటూ పోయినాం, మరుగున పడేసుకుంటూ పోతూ వస్తున్నాం. కాబట్టి అవన్నింటినీ బయటికి తీయాల్సిన సమయం ఆసన్నమైంది. నేను యూనివర్సిటీ సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నాను కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాను. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేసరికి అదొక ఫోర్టు, ఏ రకమైన ఫోర్ట్ అనేటువంటిది అందరికీ తెలుసు. దానిలో ఈరోజు ప్రక్షాళన గత 10 సంవత్సరాలుగా చాలా పెద్ద ఎత్తున ప్రక్షాళన జరిగింది, ఇంకా జరగబోతుంది. రాబోయే కొద్ది సంవత్సరాలనే మొత్తం నార్మల్గా అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు అది ఇక్కడికి సంబంధించిన విషయం కాదు. చాలామంది పత్రికా విలేకరులు కాబట్టి చెప్తామని నేను ఢిల్లీ యూనివర్సిటీలో నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిప్రజెంటేటివ్గా ఉన్నాను. గత 2 సంవత్సరాలుగా 4000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ అండ్ కాలేజెస్లో రిక్రూట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ ఎప్పుడు జరగలేదు. ఎందుకో పెండింగ్ పెడుతూ వచ్చారు. అండ్ చాలా వరకు జాతీయవాదులైనటువంటి విద్యావేత్తలు రావడం జరిగింది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మన యొక్క సహాయ సహకారాలు, మన యొక్క సపోర్ట్ కూడా అవసరం. కాబట్టి మీ అందరూ రాబోయేటువంటి రోజులలో ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థలన్నింటినీ ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలని చెప్పి, ఇంకా యంగ్ జర్నలిస్టులను ఎంకరేజ్ చేయడం కోసం ఇంకెన్నో కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా తీసుకోవడం కోసం మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందన సమర్పణ వేరే కార్యక్రమం ఉంది, నేను సంస్థ అధ్యక్షుడిగా చెప్తాను. కానీ దీనికి వందన సమర్పణ కంటే ముందు ఈరోజు అవార్డు గ్రహీతలందరితో కలిసి ముఖ్య అతిథితో ఒక ఫోటోగ్రాఫ్ ఉంది కాబట్టి అందరినీ వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను, కుటుంబ సమేతంగా. అందరు చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.